జిల్లా పర్యటనలు వరుస సమీక్షలతో మంత్రులు బిజీగా గడిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపై వరుస రివ్యూలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన చేస్తున్నామన్నారు. వాస్తవికత ఆధారంగా ఈసారి బడ్జెట్ ఉంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి. సాగునీటి రంగంలో పెండింగ్ పనులు, కేటాయించాల్సిన నిధులు, ఇతర ఆదాయ మార్గాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత పాల్గొన్నారు. అటవీ భూములు చట్ట ప్రకారమే నావీకి భూ బదలాయించామన్నారు మంత్రి కొండా సురేఖ. కొందరు కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ భూముల బదలాయింపు అంగీకరించిందని చెప్పారు. గత ప్రభుత్వంలో భారీగా అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు మంత్రి కొండా సురేఖ. 138 కోట్ల రూపాయలు కూడా కట్టించుకొని కేవలం ఒక 18 కోట్ల రూపాయలు మాత్రం మిగిలి ఉండి లాస్ట్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో సంతకం పెడితే జీవో ఇష్యూ అయ్యే సమయంలో కేసీఆర్ గారు ఫైల్ మేము సంతకం పెట్టాలంటే అక్కడ సెక్రటేరియట్ కట్టడానికి బైసన్ పోలో గ్రౌండ్ డబ్బులు తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ తీసుకున్నారు. ఇంకా దీని సెకండ్ ఫేజ్ లో 18 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు కట్టాల్సి ఉంది. జస్ట్ ఒక సంతకం ఇచ్చేస్తే అయిపోతుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమే. దాన్ని పెండింగ్ లో పెట్టి మేము ఇయ్యాలి అంటే మీరు ల్యాండ్ ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు దాన్ని ఆపి పెట్టడం జరిగింది. గాంధీ ఇచ్చిన శాంతి, గ్రామాల అభివృద్ధి, సర్వమత సమ్మేళనం స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాత్మా గాంధీ ఇచ్చిన స్వచ్ఛత కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్వచ్ఛత అవార్డులు రావడంలో కృషి చేసిన 108 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు మంత్రి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో గాంధీ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పట్టణంలో కాలుష్య నివారణ కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ నివారణ, ఈ రోగాల కారణం ప్లాస్టిక్ నివారణ కావచ్చు, అనేక అంశాల పట్ల కూడా ఇంకా మున్ముందు మనం కార్యక్రమాలు తీసుకుందాం. అందరూ కూడా ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఆలోచనతోటి సోషల్ యాక్టివిటీస్ లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ, కవిత నిజామాబాద్ లో గెలవదు కాబట్టే ఓడిపోయే సీటును బీసీలకు ఇస్తున్నారని ఆరోపించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే బీసీల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అసెంబ్లీలో జ్యోతిబాపులే విగ్రహం ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. జ్యోతిబాపులే జయంతి, వర్ధంతి కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించేదని గుర్తు చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు. 10 సంవత్సరాలు నేరుగా ఉన్న ప్రభుత్వంలో ఉండి చేయలేకపోయినామని ఒప్పుకోండి. ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎన్నికల్లో దీన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని లబ్ధి పొందామన్న ఆలోచన తప్ప వారికి ఈరోజు జ్యోతిబా ఫూలే గారి సిద్ధాంతాల విషయంలో కానీ వారికి నివాళులు పలకాలే, 10 జనరేషన్లకు ఉపయోగపడే ఓ సందేశాన్ని ఇవ్వాలని లేదు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే వాటి మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో చూసినాము, అదే పార్టీకి సంబంధించిన వారి అధినేత కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తాను. వారి రాజకీయ సమీకరణలో భాగంగా అక్కడ ఎవరు గెలవలేకపోతారు అనే ఉద్దేశంతో చెప్పి ఉంటారు. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ కరెంటు బిల్లు కట్టలేదన్నారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసేవారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ జడ్పీటీసీ నర్సయ్యతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇక్కడ కూడా ఆర్టీఓస్ 2014 కంటే ముందు గవర్నమెంట్ ల్యాండ్ ఏమో ఉన్నాయి, ప్లస్ ఇండివిజువల్స్ కొనుక్కున్న తర్వాత ఎవరు కబ్జా చేసేది అవన్నీ తీయడానికి వరకు ప్రోయాక్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దాని మీద కొంచెం సీరియస్ ఒక 2 యాక్షన్స్ అయితే బాధితులు పెట్టుకోవచ్చు, భయపడతాడు. బాధితులు నేను పోతే నాకు న్యాయం జరుగుతలేదనే ఫీలింగ్ ఉన్నాడు. అది పోవడానికి నేను కూడా ఒక ప్రస్తుతానికి సాధన చేసి ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాళ్ళు ఎంత పెద్ద తోలించారు, ఇంక్లూడింగ్ పొన్నం ప్రభాకర్ ల్యాండ్ ల్యాండ్. సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు అమెరికా ప్రతినిధులు. అమెరికాలోని ప్రెస్కో, మెకిన్నీ పట్టణాలను సందర్శించాలని భట్టి విక్రమార్కను కోరారు.